నాకైతే 50-50 అనిపించింది iQOO Z9X బలంగా ఇదే ఫోన్ ని కన్సిడర్ చేయండి అని చెప్పనేలాగైతే ఏమీ లేదు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు మధ్యాహ్నం మనకి 12 గంటలకి iQOO Z9X లాంచ్ అయింది. ఈ ఫోన్ గురించి మనం మాట్లాడుకుందాం. పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఆ స్పెక్స్ తో ఆల్రెడీ మనం మార్కెట్ లో ఒక ఫోన్ చూస్తున్నాం. దాన్ని రీబ్రాండ్ చేసి బ్రాండ్ మార్చేసి ఈ ఫోన్ తీసుకొచ్చారు. చిన్నపాటి చేంజెస్ అని తీసుకొచ్చేప్పుడు బాగుండేది. జస్ట్ డిజైన్ మాత్రమే చేంజ్ చేసేసి బ్యాక్ ప్యానల్ ఒకటి రీప్లేస్ చేసి వేరే బ్రాండ్ కింద తీసుకొచ్చి, అలానే స్పెసిఫికేషన్స్ కూడా 100% ఏం బాగున్నట్లు నాకేం అనిపించలా. కొన్ని స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, కొన్ని బాగాలేదు. ముఖ్యంగా డిస్ప్లే అంత నచ్చలేదు, కెమెరాస్ అంతగా నచ్చలేదు. అలానే కొంచెం మంచిగా కన్సిడర్ చేయడానికి ప్రాసెసర్ ఒకటి బాగుంది అండ్ బ్యాటరీ బ్యాకప్ ఒకటి బాగుంటుంది. డీటెయిల్ గా వీడియోలో మాట్లాడతా. అండ్ ఇంకొక విషయం, మార్కెట్ లో దీనికి కాంపిటీటర్ గా ఆల్రెడీ ఇంకొక ఫోన్ ఉంది పోకో బ్రాండ్ నుంచి, దాని కూడా ఈ వీడియోలో మాట్లాడతా. రైట్ నౌ ఫోన్ నేమ్ iQOO Z9X. మీకు అమెజాన్ లో అవైలబుల్ ఉంటుంది. ఇది బేస్ వేరియంట్ 4GB 128GB 13,000 రూపాయలకి లాంచ్ చేశారు. 6GB 128GB మిడ్ వేరియంట్ ఇది మీకు 14,500 రూపాయలకి లాంచ్ చేశారు. 8GB 128GB వేరియంట్ 16,000కి లాంచ్ చేశారు. గ్లోబల్ వేరియంట్ లో మనకి 8GB 256GB వేరియంట్ ఉంది, అలానే 12GB 256GB వేరియంట్ కూడా ఉంది. బట్ ఇండియన్ మార్కెట్ లో మాత్రం 128GB కి మాత్రమే వీళ్ళు పరిమితం అయ్యారు. ఏమన్నంటే SD కార్డ్ సపోర్ట్ ఇచ్చాము, 1TB వరకు మెమరీ కార్డ్ యూస్ చేసుకుని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అంటున్నారు. ఆ మెమరీ కార్డ్ ఏదో బాక్స్ లో ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఆల్రెడీ మార్కెట్ లో పోకో X6 నియో ఉంది. దీనికంటే సమ్ సార్ట్ ఆఫ్ బెటర్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి దాంట్లో. ఇన్ డీటెయిల్ గా కంపారిజన్ వీడియో కావాలనుకుంటే కమెంట్ చేయండి, డెడికేటెడ్ గా ఒక కంపారిజన్ వీడియోని చేస్తాను. ఫస్ట్ థింగ్, iQOO Z9X లో 6.7 ఇంచ్ డిస్ప్లే తీసుకొచ్చారు. ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే. సో వీళ్ళు లాంచ్ చేసిన మిడ్ వేరియంట్ ని మనం కంపేర్ చేసినా గానీ 15,000 రూపాయలు అరౌండ్ లో ఉన్నప్పుడు పోకో లాంటి బ్రాండ్ నుంచి పోకో X6 నియోలో మీకు AMOLED డిస్ప్లే వస్తుంది. అలాంటి సిచువేషన్ లో వీళ్ళు AMOLED డిస్ప్లే తీసుకురాకుండా సేమ్ LCD ప్యానల్ తీసుకొచ్చారు. వీళ్ళు ఒక డిఫరెన్స్ మేకింగ్ కీ పాయింట్ ని క్రియేట్ చేయాలనుకుంటే వివో మీరు కన్సిడర్ చేసుకుంటే LCD ప్యానల్ ఉండిద్ది, కెమెరాస్ బాగుంటాయి. iQOO మీరు పిక్ చేసుకోవాలనుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్ప్లే AMOLED డిస్ప్లే వచ్చింది. ఈ రకంగా తీసుకొస్తే బాగుండేది. 15,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో పోకో X6 నియోలో మీకు AMOLED డిస్ప్లే అవైలబుల్ ఉంది. అండ్ LCD ప్యానల్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో రాదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అండ్ డిస్ప్లే 1000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. లోకల్ బ్రైట్నెస్ నాకు తెలిసి ఒక 600 నుంచి 700 nits ఉంటాయేమో. అండ్ సెకండ్, మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో iQOO Z9X లో స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ తీసుకొచ్చారు. సేమ్ T3X లో కూడా ఉంటుంది. పోకో X6 నియోలో వచ్చేసరికి Dimensity 6080 ప్రాసెసర్ ఉండేది. ప్రాసెసర్ పరంగా మాత్రం ఏ మాటకి ఆ మాట స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసరే పవర్ఫుల్ ప్రాసెసర్ 6080 తో కంపేర్ చేస్తే. అండ్ వీళ్ళ ప్రిడిసెసర్స్ ఉంటాయి iQOO Z6 ఇలాంటి ఫోన్స్ లో స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉండేది. వాటికంటే కూడా పవర్ఫుల్ ప్రాసెసర్ ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అనేది. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్స్ అయితే 15,000లో ఇంకా ఈ ప్రాసెసర్ ని కన్సిడర్ చేయొచ్చు. కొద్దో గొప్ప గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఈ ఫోన్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, RAM అండ్ ROM వేరియంట్స్ చెప్పాను కదా. 4 128GB బేస్ వేరియంట్, 6 128GB మిడ్ వేరియంట్, 8 128GB హై ఎండ్ వేరియంట్, 256GB లేదు. SD కార్డ్ స్లాట్ ఉంది, 1TB వరకు SD కార్డ్ యూస్ చేసుకోవచ్చు. ఇందులో రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ పోర్ట్రేట్ షాట్స్ కోసం. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ముఖ్యంగా ఈ ప్రైస్ పాయింట్స్ లో పోకో లాంటి బ్రాండ్ అయినా లేకపోతే ఇంకో వగైరా ఏ బ్రాండ్స్ అయినా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తీసుకొస్తున్నాయి. వీళ్ళు దీంట్లో ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. అసలు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మేకింగ్ నో సెన్స్ అని చెప్పాలి. ఈ ప్రైస్ పాయింట్ లో 8 మెగాపిక్సెల్ కెమెరా 2024 లో మేకింగ్ నో సెన్స్ అని చెప్పాలి. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎక్కువ ప్రయారిటీ అనుకుంటే మాత్రం డిసప్పాయింట్ చేసింది. అండ్ బ్యాటరీ దీంట్లో 6000 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు. 44 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. కొంచెం బాగున్నది ఏదైనా ఉందా అంటే ఈ 6000 mAh బ్యాటరీ ఒకటే ఈ ప్రైస్ పాయింట్స్ లో అదర్ బ్రాండ్స్ కంటే కొంచెం డిఫరెంట్ గా నిలబడుతుంది. అండ్ నెక్స్ట్, IP64 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది దీంట్లో, సేమ్ T3X లో లాగే. డస్ట్ అండ్ వాటర్ మీకు స్ప్లాషెస్ పడినప్పుడు కానివ్వండి, వాన్ లో కానివ్వండి, డైరెక్ట్ గా మీరు వాడుకోవచ్చు. అలానే వెట్ టచ్ ప్రివెన్షన్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. తడి చేతులతో అండ్ ఫోన్ తడిగా ఉన్నప్పుడు కూడా మనం డిస్ప్లే యూస్ చేసుకోవచ్చు. అండ్ 5G బ్యాండ్స్ పరంగా మాట్లాడుకుంటే 9 5G బ్యాండ్స్ తో వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ఫోన్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది. 2+3 అప్డేట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే 2 years ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్, 3 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ వస్తాయని చెప్పాను. సో మాక్సిమం Android 15, 16 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ గా iQOO Z9X కి సంబంధించి నా ఒపీనియన్ ప్రకారం మాత్రం స్పెసిఫికేషన్స్ పరంగా కన్సిడర్ చేయి ఒక మంచి ఫోన్ సజెస్ట్ చేయంటే పోకో నుంచి పోకో X6 నియో నేను సజెస్ట్ చేస్తా. మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పని మనం ప్రిడిక్ట్ చేయలేము. అఫ్ కోర్స్ ఇంతకు ముందు ఇష్యూస్ జరిగినాయి, సేమ్ ఇప్పుడు కూడా జరుగుతాయని మనం చెప్పలేము, అలా జరగలేవు అని కూడా మనం చెప్పలేము. బట్ స్పెసిఫికేషన్స్ పరంగా మనం ఒకవేళ తీసుకుంటే మాత్రం ఆన్ పేపర్ పోకో X6 నియో వివో T3X కన్నా లేదా iQOO Z9X కన్నా కూడా బెటర్ ఫోన్. అండ్ కెమెరాస్ పోకో X6 నియోలో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అవి పెట్టుకుంటే 14,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో పోకో X6 నియో వస్తుంది. ఒకసారి దాన్ని కూడా చెక్ చేసుకో. నాకైతే 50-50 అనిపించింది iQOO Z9X. బలంగా ఇదే ఫోన్ ని కన్సిడర్ చేయండి అని చెప్పనేలాగైతే ఏమీ లేదు. AMOLED డిస్ప్లే ఒక్కటి తీసుకొచ్చున్నా కానీ ఖచ్చితంగా మనం సజెస్ట్ చేసి ఉండేవాళ్ళం. బట్ కెమెరాస్ లో డిస్ప్లేలో కొంచెం కాంప్రమైజెస్ కనబడుతున్నాయి కాబట్టి బలంగానే సజెస్ట్ చేయలేకపోతున్నా. సో ఇది ఓవరాల్ గా iQOO Z9X కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. ఇంకొక 2-3 వేల మంది సబ్స్క్రైబర్లే ఉన్నారు. ఒకవేళ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంటెంట్ వర్త్ అనిపించిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.